Let I am sound. Say loudly. Good morning, sir. Today we are celebrating International Yoga Day. Already you know that why we are celebrating this day. Already I told you in the prayer. Not only this is meant for the one except one religion, it is meant for all the religions, but in a different manner. So on behalf of this here to encourage the importance of Yoga Day. So I request the DO Sahab to sitting here. We are very pleased to encourage our children and importance of yoga behalf of our school. So I request you, sir, to come here and to start. Welcome, sir. Big round of applause. The first line, first row students. Okay? Any step if you make. विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मविशालाक्षी पद्मकेसरवर्धिनी नित्यं पद्मालयो सरस्वती भगवती भारती विशेषकार्यापः गुरुब्रह्मा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. Fourth, fifth, sixth, Seven. 9, 9, 10, 10, 11. 11. Okay? Observe the number counting. 11, 11, 12. 12. Namaskar. Pashyasan, Rukshasan. Okay, start. Right leg. Okay, relax. Thank you, sir. Say thank you. Say loud. Thank you, sir. Okay, relax. Next asan, third asan.
Go aside. Sir, you also. Move. PT sir, get back. Get back, get back. Sit down, sit. What do you want? ఈరోజు యోగా దినోత్సవం జరుపుకుంటాం శ్రీనిధి ఒలింపియాడ్ స్కూల్లో. ఈ సందర్భంగా మా పాఠశాల పిల్లలు యోగా కార్యక్రమాన్ని ట్రైనర్ సమత ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఎన్నో రోగాలకు ఈ యోగా అనేది మూలమవుతుంది. ఈరోజు వస్తున్న జబ్బులకు మెడిసిన్తో క్యూర్ కానటువంటి అనేక రోగాలు ఈ యోగా ద్వారా నయమవుతున్నాయి. కాబట్టి వీటిని ఇప్పటి నుంచే చిన్నతనం నుంచే పిల్లలకి ఇట్లా నేర్పించగలిగితే వాళ్ళకి ఒక ఏజ్కి వచ్చేసరికి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ విషయంలో మా శ్రీనిధి పాఠశాల యోగా కార్యక్రమాన్ని ప్రతి వారం నిర్వహిస్తుంది. ఈ సందర్భంలో జగిత్యాల పట్టణ ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా మనం జరిపించుకుంటున్నాము. మరి యోగా శాస్త్రం అనేటువంటిది ఎక్కడో పుట్టినటువంటిది కాదు. అది భారతదేశంలో పతంజలి అనేటువంటి రాసినటువంటి గ్రంథం యొక్క ఆవశ్యకత యోగా శాస్త్రం అనేటువంటిది తెలుపుతూ ఉంది. మరి ఎంతో ప్రాచీనమైనటువంటి యోగా కళలు అనేటువంటివి మనకు నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేటువంటివి. ఏ విధంగా అంటే మనం ఒత్తిడి జయించడానికి, అదేవిధంగా మనసును ఏకాగ్రతను ఉంచుకోవడానికి, మరి ఈ ఆధునికమైనటువంటి జీవన శైలిలో మనం ఎన్నో రకాలైనటువంటి కొత్త రోగాలు అన్నటువంటివి మనము ఆహ్వానిస్తున్నాము. మరి వాటన్నిటికీ పరిష్కార మార్గం ఏదంటే కనుక ఒక యోగాని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో రోగాలకు మందులు కనిపెట్టినప్పటికీ మరి ఆ మందుల వలన నయం కానటువంటి జబ్బులు కూడా మరి యోగా వలన మనము వాటిని క్యూర్ చేసుకుంటున్నాము. మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరి శ్రీనిధి స్కూల్ ఈరోజు మరి మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యోగా విన్యాసాలు అనేటువంటి చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి ట్రైనర్ ఎవరైతే ఉన్నారో మీకంతా కూడా మరి బాబా రామ్దేవ్ అందరికీ తెలుసా? బాబా రామ్దేవ్ తెలుసా? మరి బాబా రామ్దేవ్ ఇన్స్టిట్యూట్లో మరి ట్రైన్ అయినటువంటి ట్రైనర్, మరి ఆమె ద్వారా మీకు యోగా విన్యాసాలు అన్నటువంటివి చేయించడం చాలా సంతోషదాయకం. మరి జీవితంలో ఖచ్చితంగా కనీసం అంటే ఒక 20 యోగాసన ప్రతిరోజు చేస్తేనక మీ ఆరోగ్యానికి అది హెల్ప్ఫుల్గా ఉంటుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీనిధి స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.